హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదండి. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'ఆనందో బ్రహ్మ' నవలని మనం ప్రారంభించబోతున్నాం. ఇందులో ముఖ్యంగా ఫ్యూచర్‌ని, పాస్ట్‌ని మిక్స్ చేసి అచ్చ తెలుగులో వీరేంద్రనాథ్ గారు సరళమైన లాలిత్య పదాలతోటి అల్లిన సన్నజాజి పందిరండి ఇది. మనకి చదివేటప్పుడు కానీ లేదా నేను చెప్పినప్పుడు మీరు వినేటప్పుడు కానీ ఒక మంచి అనుభూతిని పొందుతారని అనుకుంటున్నాను. అసలు ఏంటి కథ అని చూసినట్లయితే, కోనసీమ కొబ్బరాకు, గలగలా గోదావరి, ఆ ఇసుక తిన్నెల మీద నుండి గాలి తరంగాల్లో నుంచి వచ్చే వేద పఠనంలా ఓ కుర్రాడు ఎగిరి పట్నం వచ్చి పడ్డాడు. ఉక్కిరిబిక్కిరయ్యాడక్కడ. ఓ 24 ఏళ్ల గృహిణి అతడిని లలితంగా సేద తీర్చింది. మరి అది ప్రేమ, ఆకర్షణ లేదా స్పందన, అది కాక సెక్స? మరి ఆ బంధానికి నిర్వచనం ఏమిటి? అమ్మాయిలైతే సాధారణంగా స్వీట్ 16 అంటారు, మరి అబ్బాయిలకి స్వీట్ 18ఆ? ఈ కథ విన్న తర్వాత మీ వయసులో మీ పాత అనుభవాల్ని కూడా తలుచుకోండి, నాతోటి కామెంట్ చేసి పంచుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కథని మొదలు పెట్టేద్దామా? 2054 ఏడి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రదేశం. సమయం 10:55. రామారావు స్టాట్యూ నుంచి రాజీవ్ అవెన్యూ వైపు వెళ్తుంది భరద్వాజ కారు. భరద్వాజ మనసంతా చిరాకుగా ఉంది. అతని మూడ్కి సరిపడ్డట్టే కారులో పాట వస్తుంది. కలిమిలేములు కష్టసుఖాలు కావడిలో కొండలేనోయి భయమేలనోయి అంటూ. ఎప్పటి పాటది? అతను క్యాసెట్ తీసుకొని చూశాడు. దాదాపు 90 సంవత్సరాల క్రితం పాట. అతడు ఛానల్ మార్చాడు. మార్చినా ఆగదు ఆగదు ఈ నిమిషము, ఆగితే సాగదు ఈ లోకము అంటూ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇదెప్పటిది? 1981లోది. అవును, ఆగదు ఈ లోకము ఎవరి కోసము. 80 సంవత్సరాల క్రితం ఘంటసాల లేకపోతే తెలుగులో పాటలేవనుకునేవారట. అప్పట్లో జనం పక్క నుండి రాకెట్లా దూసుకొచ్చాడు బాలసుబ్రహ్మణ్యం. అతడి తర్వాత వచ్చింది ఉదిత్ నారాయణ్, ఆ తర్వాత అనిల్ గోవింద్. అప్పటి నుండి మొన్నటి వరకు అతడు ఏకచక్రాధిపతిలా రాజ్యమేలాడు. చిన్న కుదుపు. రామ్కి గంటి, పూర్తి పేరు కోగంటి రమణారావు, కొడవటి గంటి రామారావు అనే కుర్రవాడు చిన్న ప్రయోగం చేశాడు. ఇళ్లలో ఉపయోగించుకునే పరికరాలు దువ్వెన, చీపిరికట్ట, గ్లాసులో నీళ్లు, వీటిని వాయిద్యాలుగా ఉపయోగించి చిన్న ప్రయోగం చేశాడు. 80 సంవత్సరాల క్రితం కాస్త పురుషస్వరం మిళితమైన స్త్రీకంఠం కలిగిన ఉషా ఊతప్ని ఎలా ప్రజలు వెర్రిగా ఆదరించారో, ఆడపిల్లలా ఉన్న అతడి నాజూకు కంఠాన్ని అంత విపరీతంగానూ ఆమోదించారు. నెల రోజులు తిరిగేసరికి పాటల ప్రపంచానికి రామ్కే గంటి మకుటం లేని మహారాజు అయిపోయాడు. తెర మరుగుకు వెళ్ళిపోయే స్థితిని, మానసిక వ్యధని తట్టుకోలేక అనిల్ గోవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా 2038లో జరిగింది. మార్పు సహజం, కానీ దాన్ని అంగీకరించడం కష్టం. భరద్వాజ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. వరుసగా 3 నవలలు అతడివి ఫ్లాప్ అయ్యాయి. ఆంధ్రదేశపు మొట్టమొదటి మగ ప్రొఫెషనల్ రైటర్ అతడు. 20 సంవత్సరాల క్రితం వరకు భరద్వాజ ఫ్యామిలీ ప్లానింగ్లో పనిచేసేవాడు. క్రీస్తు శకం 2024లో ఏపీజేబీ అంటే ఆంధ్ర జనతా పార్టీ అధికారంలోంచి తప్పుకొని యంగ్ టర్క్స్ అధికారంలోకి వచ్చి 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉండకూడదని కుటుంబ నియంత్రణ చట్టబద్ధం చేశాక ఇక ఆ డిపార్ట్మెంట్ అవసరం లేకపోయింది. అతడు ఉద్యోగంలో నుంచి తొలగించబడి నిరుద్యోగి అయ్యాడు. నిరుద్యోగి అయ్యాక ఏం చెయ్యాలో తోచక రచనలు చేపట్టాడు. కుటుంబ నియంత్రణ రంగంలో తనకున్న అనుభవంతో ఒక మతం వారు దాన్ని అమలు జరిపి వేరొక మతం వారు జరపకపోతే భవిష్యత్తులో వచ్చే దుష్పరిణామాల గురించి నవల రాశాడు. వేర్వేరు ఆసుపత్రులు తిరిగి ఏ మతం వారు ఎంతమంది ఆపరేషన్లు చేయించుకున్నది లెక్కలు సేకరించాడు. చేయించుకొనని వారి కొడుకులకి మనవలు, ఈ వరుస పుట్టుకుంటూ పోతే 50 సంవత్సరాల్లో ఏమవుతుంది అని ఊహించి చదివే వాళ్ళకి ఇదంతా నిజమే కదా అనిపించేలాగా రాశాడు. ఆ పుస్తకం మార్కెట్లో విడుదలయ్యి కొద్దిగా విజయవంతం కాబోతున్న తరుణంలో ప్రభుత్వం అతడిని అరెస్టు చేసింది. దాంతో సంచలనం రేగింది. ఇది జరిగిన 2 నెలలకి కేసు కోర్టుకి వచ్చింది. అతడు మతద్వేషాన్ని రెచ్చగొట్టే పనేమీ చేయలేదని, అతని రచన రాజ్యాంగ విరుద్ధం కాదని
కోర్టు అభిప్రాయపడి విడుదల చేసింది. సరిగ్గా అదే సమయానికి అతడి రెండో నవల విడుదలైంది. రాకిల్స్లో ఉన్న ఓ బ్యాంకుని భూగర్భంలో నుంచి ప్రవేశించి ఎలా దొంగతనం చేయవచ్చో విపులీకరించే నవల అది. ఆ నవల రిలీజ్ అయిన 4వ రోజున ఆ బ్యాంక్ని సరిగ్గా అలాగే లూటీ చేశారు. దాంతో మళ్ళీ సంచలనం ప్రారంభమైంది. అది ప్రారంభం. ఆ తరువాత అతడికి ఎదురే లేకుండా పోయింది. వరుసగా 3, 4, 5 నవలలు సక్సెస్ అయినాయి. ఇన్కమ్ ట్యాక్స్ తట్టుకోవడానికి అతడు మేనేజింగ్ డైరెక్టర్గా ఆంధ్రదేశపు కార్పొరేట్ సెక్టార్లో మొట్టమొదటి సాహితీ సంస్థ భరద్వాజ్ అండ్ కంపెనీ స్థాపించబడింది. ఒక సెక్రటరీ, డెక్టాఫోను, 6 గుమస్తాలతో అతడు సాహిత్యాన్ని ప్రొఫెషనలైజ్ చేశాడు. రచయిత పేరు మీద కాకుండా కంపెనీ పేరు మీద పుస్తకాలు రిలీజ్ అవ్వడం ప్రారంభమైనాయి. మొదటి దెబ్బ మొన్న అంటే 2042లో తగిలింది. బ్యాట్ పట్టుకుంటే చాలు అమ్మాయిల్ని వెరెక్కించి తరువాత వరుసగా ఫెయిల్ అయ్యి 12వ స్థానానికి రిజర్వ్డ్గా తోయబడి ఆడేవాళ్లకి డ్రింకులు సప్లై చేయడానికి నియమింపబడ్డ క్రికెట్ ఆటగాడి మానసిక వ్యధ వర్ణనాతీతం. అతడి స్థితి అలానే ఉంది ఇప్పుడు. వరుసగా మూడు ఫెయిల్యూర్లు అనుకున్నాడు తనలో. కారు వేగంగా వెళ్తోంది. ట్రాఫిక్ సమస్యని తట్టుకోలేక ఏ ఆఫీసులోనూ పనిచేసేవాళ్ళు ఆ ఆఫీసుకి 2 కిలోమీటర్ల దూరం లోపలే నివసించాలన్న రూలు పెట్టిన తర్వాత వీధులు చాలా ఖాళీగా ఉన్నాయి. అతడు తన ఆఫీస్కి చేరుకునేసరికి 11:15 అయింది. కారు పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. అతడి ఆఫీసు 13వ అంతస్తులో ఉంది. తలుపులు మూసుకొని 13 అన్న బటన్ నొక్కాడు. నెమ్మదిగా లిఫ్ట్ పైకి వెళ్ళడం ప్రారంభించింది. అతడు యథాలాపంగా టీవీ స్క్రీన్ వైపు చూశాడు. వైర్లెస్ వీడియో అది. ఏదో ఇంగ్లీష్ సినిమా వస్తోంది. ఒక 45 ఏళ్ల స్త్రీని 15 ఏళ్ల కుర్రవాడు బలాత్కారం చేస్తున్నాడు. ఆ చిత్రం పేరేమిటా అని అతడు ఛానల్ తీసి చూశాడు. రేప్ దేర్ మదర్. అంతలో లిఫ్ట్ 5వ అంతస్తులో ఆగింది. ఒక లావుపాటి వ్యక్తి ప్రవేశించాడు. లిఫ్ట్ తిరిగి పైకి కదలడం ప్రారంభించింది. భరద్వాజ్ జేబు తడిమి అందులో బాల్ పాయింట్ పెన్ ఉండడం గమనించి సంతృప్తి చెందాడు. అది పెన్ కమ్ టార్చ్ లైట్ కమ్ వాచ్ కమ్ కారు తాళం కమ్ లేజర్ బీమ్ పిస్టల్ కమ్ ట్రాన్సిస్టర్. ఈ రోజుల్లో అలాంటి ఆయుధం లేకుండా బయట తిరగడం ప్రమాదకరం. లిఫ్ట్లో చోరీలు మరీ సర్వసాధారణం అయిపోయాయి. అయితే అదృష్టవశాత్తు అప్పుడేమీ జరగలేదు. 7వ అంతస్తులో లావుపాటి వ్యక్తి వెళ్ళిపోయాడు. లిఫ్ట్ మళ్ళీ బయలుదేరింది. టీవీలో తల్లిని హత్య చేస్తున్నాడు కొడుకు. ప్రజల టేస్ట్ మారిందనడానికి అదే గుర్తు. దాదాపు 200 రోజుల నుంచి ఆ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అతడిలో మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. సమస్యల్ని అతడు చర్చించడు. సమస్యకి సమకాలీనతే తప్ప మరో ప్రాముఖ్యత లేదని అతడు నమ్ముతున్నాడు. 300 సంవత్సరాల క్రితం భర్త చనిపోతే భార్యను తగలబెట్టేవారట. 200 సంవత్సరాల క్రితం భర్త చచ్చిపోతే బొట్టు, అదేదో స్త్రీలకి నుదుటిన చిన్న మచ్చలా ఉండేదే, దాన్ని తీసేసేవారట. 100 సంవత్సరాల క్రితం మరీ చిత్రం, అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం అని కొంత డబ్బు ఇవ్వవలసి వచ్చేదట. ఇవన్నీ చరిత్ర పుస్తకాల్లో చదువుతుంటే అతడికి నవ్వొస్తోంది. క్రీస్తు శకం 2026లో 3వ ప్రపంచ యుద్ధం అయ్యాక స్త్రీలలో వివాహం పట్ల విముఖత పెరగడం, తల్లిదండ్రుల్లో కూతుళ్ళకి పెళ్లి చేయకపోతే తప్పు అనే భావం పోవడం, ఈ 2 పరిణామాలతో ఈ వరకట్నం సమస్య ఊడ్చిపెట్టుకుపోయింది. మారుతున్న ప్రజల టేస్టుకి అనుగుణంగా అతడు తన రచనల్లో మార్పు తీసుకొస్తూనే ఉన్నాడు. అయినా వరుసగా 3 నవలలు ఫెయిల్ అయ్యాయి అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. ఎక్కడా? కొద్ది రోజుల్లోనే ఆ తప్పు ఏమిటో బయటపడుతోందని అతడు ఆ క్షణం ఊహించలేదు. లిఫ్ట్ 13వ అంతస్తులో ఆగింది. అతడు ఆలోచనల నుంచి తేరుకొని తన ఆఫీసులోకి అడుగుపెట్టాడు. అతడు తన పర్సనల్ రూమ్లోకి ప్రవేశించి కుర్చీలో కూర్చోగానే సెక్రటరీ లోపలికి వచ్చింది. ఆమె పేరు అహల్య. వయసు 38కి పైగా ఉంటుంది. 42, 36, 42. ఒకప్పుడు అందంగా ఉండేదేమో. ఇప్పుడు అది లేదు. కానీ వైభవం కోల్పోయిన అందమైన కట్టడాల పూర్వపు ఛాయలు అలానే ఉన్నాయి. అయినా అతడికి దానితో సంబంధం లేదు. ఆమె తెలివైంది. తన పనులు చక్కగా నిర్వర్తిస్తుంది. అతడికి కావాల్సింది అంతవరకే. అతడు తన రచనల్లో చాలాసార్లు హీరోలకి అందమైన సెక్రటరీలను సృష్టిస్తూ వచ్చాడు. అది చదివి అదంతా నిజమని ఎవరన్నా అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. తెలివైన వాడెవడు తన సెక్రటరీకి ఉండవలసిన ముఖ్య అర్హత అందం అనుకోడు. నెల జీతానికి సరిపడా పని రాబట్టుకోవాలనుకుంటాడు. అందం ఎక్కడన్నా దొరుకుతుంది. కాస్త తెలివితేటలుండి కష్టపడి పనిచేసే వాళ్ళు మాత్రం దొరకరు. సాహిత్యానికి నిజ జీవితానికి అదే తేడా.
ఆ తేడాని అతడు ఎప్పుడూ గుర్తుంచుకుంటూనే ఉంటాడు. తనే పాఠకుడిగా తను రాసిన దాన్ని బావున్న చోట ఆనందిస్తూ, బావోని చోట విమర్శించుకుంటూ వచ్చాడు. ఇంతకాలం వరకు అతడి విజయానికి అదే కారణం. ఇన్నాళ్లకి ఇప్పుడు పునఃపరిశీలించుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఎస్ఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 2:30కి కలుసుకోవచ్చునని అపాయింట్మెంట్ ఇచ్చారు అంది సెక్రటరీ లోపలికి వస్తూ. గుడ్ అన్నాడు. ఎస్ఎస్ఏ అంటే సిట్యుయేషన్ అండ్ సైకాలజీ ఎనాలిసిస్ ఇన్స్టిట్యూట్. 4 డాక్టర్లు, 2 పెద్ద పెద్ద మానసిక వైద్య నిపుణులు, లాయర్లు, వ్యాపార విషయాల్లో అనుభవం ఉన్నవాళ్లు కలిసి దాన్ని 10 సంవత్సరాల క్రితం స్థాపించారు. పెట్టిన అనతి కాలంలోనే అది చాలా పేరు సంపాదించింది. అందులో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వ్యాపారం నుంచి సెక్స్ వరకు, సైకాలజీ నుంచి ఆస్ట్రాలజీ వరకు ఏ వ్యవహారంలోనైనా విపులంగా విడగొట్టి పరిశీలించి సలహా ఇవ్వగలరు. ఫీజు మాత్రం 5 అంకెల్లో ఉంటుంది. అది అతడికో సమస్య కాదు. ఎస్ఎస్ఏ నుంచి అంత తొందరగా అపాయింట్మెంట్ దొరకడం అదృష్టమే. ఇంకా ఇన్స్టిట్యూట్ ఫర్ సిట్యుయేషన్ అండ్ సైకాలజీ అనాలిసిస్లోకి వెళ్ళాడు. సోలార్ కాంతి రేడియం బోర్డు మీద పడి అందంగా మెరుస్తుంది. ఒకప్పుడు సైకాలజీ అన్న ఇంగ్లీషు పదం స్పెల్లింగ్ పీతో ప్రారంభమయ్యేదట. అమెరికన్ ఇంగ్లీషు విపరీతంగా విస్తరించాక బ్రిటిష్ ఇంగ్లీషు ప్రభావం తగ్గిపోయింది. అంటే ఇప్పుడు సైకాలజీ SYKOLOGY. మీరేనా భరద్వాజ అని అడిగింది రిసెప్షనిస్టు. అతడు తలూపాడు. ఆమె తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఆటోగ్రాఫ్ పుస్తకం తీసి ముందు పెడుతూ, మీరు ఈరోజు వస్తారని అపాయింట్మెంట్ చార్ట్లో చూసి ఇది తెచ్చుకున్నాను అనంది. ఆమె కంఠంలో థ్రిల్ కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అతడు నవ్వుతూ అందులో సంతకం చేశాడు. అంతలో లోపల నుంచి పిలుపొచ్చింది. అతడు ఛాంబర్లోకి ప్రవేశించాడు. ఎస్ఎస్ఏ మేనేజింగ్ డైరెక్టర్ లోపల కూర్చొనున్నాడు. 2-3 నిమిషాల పాటు మామూలు సంభాషణ జరిగాక విషయంలోకి వస్తూ అన్నాడు. మిస్టర్ భరద్వాజ, మీ అప్లికేషను, మీ సమస్య అంతా మా కమిటీ ముందు పెట్టాము. చాలా చిత్రమైన సమస్య మీది. అయినా దీన్ని పరిష్కరించగలమనే మేము అనుకుంటున్నాము. పరిష్కరించడం అంటే తప్పు ఎక్కడుందో చెప్పడం మాత్రమే. దాన్ని ఎలా సరిచేసుకోవచ్చో వీలైనంత వరకు సూచిస్తాం. అంతవరకే మా పని అన్నాడు. భరద్వాజ తలూపాడు. సమస్యను ముందు అనలైజ్ చేయాలి. దానికి తమ రంగాల్లో నిష్ణాతులైన 4 మిమ్మల్ని, మీ రచనల్ని పరిశీలిస్తారు. ఒక డాక్టర్ మిమ్మల్ని, మీ మనస్తత్వాన్ని పరీక్షిస్తాడు. మరో లిటరరీ ఎక్స్పర్ట్ ప్రస్తుత సాహిత్యం ఎలా ఉందో పరిశీలించి మీకు నివేదిక అందజేస్తాడు. ఒక సోషియాలజిస్టు పూర్వ రచనలకి ఇప్పటి వాటికి తేడా గురించి రిపోర్టు అందజేస్తాడు. 2-3 మనుషుల్ని నియమించాలి. వీళ్ళ ప్రజల అభిరుచి మీద ఇంటింటికి తిరిగి సర్వే చేయాలి. వాళ్ళ కోసం ప్రశ్నోత్తరాల పట్టిక ఒకటి తయారు చేయాలి. చాలా పెద్ద పనిది. మొత్తం అంతా పూర్తయి రిపోర్ట్ ఇవ్వడానికి 2 నెలలు పట్టచ్చు. మా ఫీజు 2,50,000 అన్నాడు. భరద్వాజ తలూపాడు. ఫీజు ఎక్కువే, కానీ ఎస్ఎస్ఏ సామాన్యమైనది కాదు. ఎండి అన్నాడు. డాక్టర్ కీర్తి మిమ్మల్ని మొదట పరిశీలిస్తారు. కీర్తి సైకాలజీలో ప్రొఫెసర్, సోషియాలజీలో కూడా ప్రవేశం ఉంది. అన్నట్టు మీరు మీ రచనలన్నింటినీ 2 కాపీలు చొప్పున పంపగలరా అని అంటుండగా కీర్తి ప్రవేశించాడు. గదిలో స్విచ్ ఆఫ్ చేయగానే గదంతా చీకటైపోయింది. మరొకటి వెయ్యగానే బలమైన కాంతికిరణం వచ్చి భరద్వాజ మొహం మీద పడింది. అతడు కళ్ళు చిట్లించాడు. కీర్తి లైటు వెలుతురు సరిచేస్తూ, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. నేను అడిగే ప్రశ్నలకి పెద్దగా ఆలోచించకుండా మనసుకు తోచిన సమాధానాలు చెబుతూ పోండి అన్నాడు. భరద్వాజ మాట్లాడలేదు. కీర్తి అతన్ని నిద్రలోకి పంపాడు. తరువాత ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. మీరు రచనలు ఎప్పుడు ప్రారంభించారు? మీకు బాగా నచ్చిన మీ రచన ఏమిటి? ఇలాంటి మామూలు ప్రశ్నలతో మొదలుపెట్టి క్రమంగా లోతుకి వెళ్ళాడు. భరద్వాజ కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ, ఒకసారి లైట్లు వేస్తారా అని అడిగాడు. కీర్తి అతడి కోరికకి ఆశ్చర్యపోతూ వెళ్ళి అన్ని లైట్లు వేశాడు. గది ప్రకాశవంతమైంది. భరద్వాజ ఆ వెలుతూ భరించలేనట్లు కళ్ళు చిట్లిస్తూ, మీరు కోరుకునే ప్రశాంతతలోకి నేను వెళ్ళలేకపోతున్నాను డాక్టర్. నిజాయితీగా చెబుదామనుకున్నా కూడా మనసులో ఈ సమాధానం కరెక్టేనా, మరోసారి ఆలోచించి చెప్పాలా, ఇలాంటి సందిగ్ధత కలుగుతూ ఉంది అన్నాడు. కీర్తి కొద్దిగా దెబ్బతిన్నట్టు కనపడ్డాడు. అవును డాక్టర్, మీ మొదటి ప్రశ్నగా రచనలు ఎప్పుడు ప్రారంభించారు అని అడగగానే, ఈ విషయం అప్లికేషన్లో రాశాను కదా, అయినా ఎందుకు అడుగుతున్నారు? కేవలం నన్ను ట్రాన్స్లోకి పంపడానికే సుమా అనుకున్నాను. కీర్తి నవ్వాడు. మీరు రచయిత కదా, దీనికి మీరెలా వివరణ ఇస్తారు చెప్పండి. అనుభూతిని అనుభవించడం కన్నా పరిశీలించడం ఎక్కువ అవడం వలన అనుకుంటున్నాను అన్నాడు. ఇంకో ప్రశ్న కీర్తి మొదలుపెట్టాడు. అడగండి డాక్టర్ అన్నాడు.
సెక్స్ పట్ల మీ ప్రవర్తనా భావాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. భరద్వాజ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు డాక్టర్ మళ్ళీ. మామూలుగా తేలిక ప్రశ్నతో మొదలుపెట్టారు. అది పని చెయ్యకపోవడంతో ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్నతోనే నా మనసుని స్టార్టర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అవునా అన్నాడు. ప్రతి క్షణం అవతలి వారి మనసులో ఏముందో అని ఆలోచించడం మానేసి మీ మనసులోకి మీరు ప్రవేశిస్తారా అన్నట్లు మందలిస్తున్నట్లుగా అన్నాడు డాక్టర్. సారీ డాక్టర్ అన్నాడు భరద్వాజ. కీర్తి మరింత మందు ఇంజెక్ట్ చేస్తూ ఉండగా భరద్వాజకి బాహ్య స్పృహ పూర్తిగా పోయింది. మత్తుగా అతడి ప్రశ్నలకి జవాబు చెప్పసాగాడు. మరి భరద్వాజని డాక్టర్ కీర్తి ఎలాంటి ప్రశ్నలు వేశాడు, మరి భరద్వాజ ఎలాంటి సమాధానాలు చెప్పాడు అనేది తర్వాయి భాగంలో విందాం. కథని చాలామంది వినే ఉంటారండి, చదివే ఉంటారు. నేను మన ఛానల్లో చాలామంది అడిగారు, అదీ కాక మా నాన్నగారు కథ చాలా బాగుంటుందని చెప్పారు. అందుకోసం నేను కూడా మన ఛానల్లో చెప్పాలని అనుకుంటున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ గారి కథలతోటి నా పేరుకి ఓ మంచి రిలేషన్ కూడా ఉంది. మీలో కొంతమందికి ఒక ప్రశ్న, కొంతమందికనే కాదులేండి, అందరికీ. మీకు మీ పేరు పెట్టడానికి అసలు మీ పేరేంటి, ఆ పేరు పెట్టడానికి కారణాలు ఎవరికైనా తెలుసా, దాని అర్థం తెలుసా? తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. మీకు ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా నాతోటి షేర్ చేసుకోండి. తెలుసు కదండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని విన్న కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇవాళకి సెలవు.